విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జీలిగవలస గ్రామంలో 6 నెలల పసికందుపై జరిగిన అత్యాచార ఘటనపై చీపురుపల్లి ఎమ్మెల్యే కల్లా వెంకట్రావు స్పందించారు. ముద్దాయిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తప్పు చేసిన వాడికి తక్షణమే శిక్ష పడేటట్లు ముఖ్యమంత్రి చేస్తారన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. అయినప్పటికి కూడా ఇలాంటి విషయాలు జరగనీయకుండా తొందరగా ఛార్జ్షీట్ పెట్టించి పనిష్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇందులో మరి లోకల్ మినిస్టర్ అయినటువంటి మన సంధ్యారాణి గారు కూడా అదే పని మీద ఉన్నారు. ఆవిడ కూడా వెళ్ళారు. ఆ కార్యక్రమంలో నిన్న పాల్గొని వచ్చారు. కాబట్టి మేము త్వరితగతిన మరి ఆయనకి శిక్ష పడే విధంగా చేసి ఇలాంటివి జరిగితే ప్రభుత్వం ఇంత గట్టిగా స్పందిస్తుంది అనేటటువంటి పద్ధతిలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించింది కూడా. రేపు రాబోయే రోజుల్లో కూడా ఛార్జ్షీట్ ఇమ్మీడియట్గా వేయిస్తాం.